ఆదివారం చంద్రబాబుతో సినీ పెద్దల భేటీ, ఉండవల్లి నివాసంలో మీటింగ్, ఇండస్ట్రీ సహా సమస్యలు, పలు అంశాలపై చర్చ. ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి నేటికి ఏడాదవుతోంది. అన్ని ప్రాంతాలని అభివృద్ధి బాట పట్టిస్తున్నాం, చేయాల్సింది ఎంతో ఉందన్న లోకేష్. ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన పేర్ని నాని, నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో పిటిషన్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వినతి. ఏపీలో తల్లికి వందనం పథకానికి శ్రీకారం, ఇవాళ నిధులు విడుదల చేయనున్న సర్కార్, 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపు. కూటమి ప్రభుత్వం ఏడాది వేడుకలు, సుపరిపాలన పేరుతో సంబరాలు, పోరంకి మురళి రిసార్ట్స్ లో ఏర్పాట్లు. హైదరాబాద్ లో ఉదయం నుంచి వాన, పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీరు, వాహనదారుల ఇబ్బందులు. కర్నూలు జిల్లాలో భారీ వర్షం, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. నల్లపాడు పిఎస్ లో జర్నలిస్ట్ కృష్ణరాజు, కాసేపట్లో వైద్య పరీక్షలు, మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. ఎస్సీ శ్రీధర్ కి జ్యుడిషియల్ రిమాండ్, చంచలగూడ జైలుకి తరలింపు, ఇప్పటివరకు 150 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు. తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ బస్సులపై ఆర్టీఏ దాడులు, జనగాం జిల్లాలో అధికారుల స్పెషల్ డ్రైవ్, 3 స్కూల్ బస్సులు సీజ్. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో దొంగల బీభత్సం, వ్యాపారిని బెదిరించి 5 లక్షల రూపాయల దోపిడీ, సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల గాలింపు. పులివెందులలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందని ఫిర్యాదులు, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో తొలగింపు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా, దేశంలో 7,000 దాటిన కేసులు, గుజరాత్లో 24 గంటల్లో 200 కేసులు. సినీ పరిశ్రమలో మార్పు రావాలి, పవన్ సూచనలను నిర్మాతలందరూ పాటించాలి, ఇకపై టికెట్ ధరలు పెంచబోమన్న దిల్ రాజు.